ఆదివాసీ గుడాలలో దండారి ఉత్సవాలు ఆకట్టుకుంటున్న గుస్సాడి వేషధారణ. మీకోసం ఏఎస్ న్యూస్ ప్రత్యేక కథనం. దీపావళి పండుగకు వారం ముందుగానే ఆదివాసీ గోండులు, కొలాం గిరిజనులు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే దండారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం భోగి పండుగతో మొదలయ్యే కోలబోడితో ముగింపు ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు సాంస్కృతిక వేడుకలతో సాగుతాయి. మంగళవారం నుంచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండులు భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ గీతాలు, నృత్యాలతో గ్రామాలలో మొత్తం ఉత్సాహభరితంగా మారింది. ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ఉత్సవాలు నెమలిపించంతో చేసిన టోపీలు, ముందు 2 పశువుల కోమలు మధ్య అద్దం చుట్టూ రంగుల అలంకరణ వస్తువులు, భుజానికి అడవి జంతువులు తోలు, నడుముకు కాలుకు గజ్జలు, మెడల రుద్రాక్ష మాల. ఆదివాసీ దేవుని ప్రతిరూపం గుసాడీలు దండారి వేడుకలు గుస్సాడి. గురువుల పాత్ర కీలకం. వారిని ఒకసారి గుస్సాడి అనకుండా గురువు అని పిలుస్తారు. డప్పుల దరువు గజ్జల మొత గుసాడీలు వేసే స్టెప్పులు గుడాల్లో దద్దరిల్లుతున్నాయి. ఒకవైపు కోలాట నృత్యాలు, మరోవైపు గోండి పాటల నృత్యంలతో ప్రదర్శనలు అలరిస్తున్నాయి.